మన సినిమా హీరో రజనీకాంత్ గారిది స్టైల్ ఒకటే చూస్తామండి. ఆయన ఫిట్నెస్ చూసారా, ఆయన హెల్త్ చూసారా, ఆయన యాక్టివ్నెస్ చూసారా. 75వ బర్త్డే జరిగింది కదా, ఇప్పుడు కూడా ఏంటి మీ సీక్రెట్, ఎంత ఫిట్గా ఉన్నారు, ఎంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఎలా ఉన్నారు అంటే, నేను ఒక 5 తెల్లటివి వదిలేశాను, అసలు తినట్లు మానేశాను, ఎప్పుడో ఒకప్పుడు తిన్నాను కానీ అని చెప్తున్నాడండి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. నాలాంటి వాడు చెప్తే మీరు ఎలాగూ నమ్మరు కాబట్టి, సినిమా హీరోయిన్లు, సెలబ్రిటీలు వీళ్ళు చెప్తే నమ్ముతున్నారు కాబట్టి ఆ విషయాలన్నీ ఇస్తున్నాను. ఆయన డాక్టర్, స్వయంగా డాక్టర్ మృణాలిని అని ఉన్నారు, ఆవిడ కూడా కన్ఫర్మ్ చేశారండి. రజనీకాంత్ నల్లగా ఉన్నాడు కాబట్టి తెల్లటి తింటలేదేమో అనుకుంటారు. తెలుపు పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనకు తెలియకుండానే మన లైఫ్ స్టైల్ మొత్తాన్ని పాడు చేసేసి నేను అందరూ చెప్తున్నవే, కాకపోతే రజనీకాంత్ పాటిస్తున్నాడు, మనమేమో పాటించలేక నోరు కట్టుకోలేక పాడైపోతున్నామండి. ఈరోజు 75 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు బతుకున్నారు? ఆ బతుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి చెప్పండి. రజనీకాంత్ అపర కోటేశ్వరుడు కాబట్టి అవి ఇవి ఏవో చేయించుకుంటున్నాడు అనుకుంటారు. జస్ట్ నోరు కట్టుకున్నాడండి అంతే. సరే, ఇక్కడ విషయానికి వచ్చేద్దాం. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి మైదా అండి. కాస్త బియ్యంలోనైనా కాస్త కోస్తో పనికొచ్చేది ఉంటుందేమో కానీ మైదాలో ఆల్మోస్ట్ ఆల్ జీరో అండి. పోస్టర్లు అతికించుకోవడానికి వాడాల్సిన దాన్ని పొట్టలో వేసేస్తున్నామండి. అది కూడా మంచి బజ్జీలు, బోండాలు, కేకులు ఇంకా చాలా ఉన్నాయి కదా, అది అసలు తీసుకోను అంటాడు. నెక్స్ట్ వచ్చి బియ్యం అండి. బియ్యం బ్రౌన్ రైస్ కొద్దిగా అంత తీసుకుంటాను కానీ తెల్లటి బియ్యం అసలు తీసుకోను, అంటే అంత కూరలతో తీసుకుంటాను ఇంత రైస్ కానీ అని చెప్పేస్తాడండి. తర్వాత వచ్చి ఉప్పు అండి. శరీరంలో ఇన్ఫ్లమేషన్, వాపు, అనవసరమైన వాపుని పెంచేదే ఉప్పు. సాధ్యమైనంత వరకు ఈ ఉప్పుని నేను తగ్గించేస్తాను, ఉప్పు జోలికి వెళ్ళటం మానేశాను, ఒకప్పుడు తిన్నాను కానీ ఇప్పుడు లేదు అంటాడండి. తర్వాత వచ్చి చక్కెర అండి. ఇక చక్కెర గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, మనం ఏదైనా తీయటి వేడుక చేసుకుందాం అని చెప్పి వాళ్ళేమో మనల్ని బోల్తా కొట్టించేసి ప్రతి దానికి మంచి అకేషన్ అంటే చక్కెర, ఆ చక్కెరను కూడా నేను వదిలేశాను అని చెప్తాడండి. 4 చెప్పారు, 5వది ఏంటి అంటారేమో, పాలు పెరుగు అండి. మీరు వింటుంది నిజమే, పాలు పెరుగు మంచిదే, మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఎవరికి 40 ఏళ్ల లోపు వాళ్ళు కాస్త ఆరాయించుకోగలుగుతారు. అది దాటాక అవి మనకి శత్రువుగా మారుతాయండి. అంటే ఎక్కువ తీసుకుంటే, కొద్దిగా తీసుకోమని చెప్తున్నారు. ఇన్ఫ్లమేషన్, శరీరంలో వాపు పెరిగిపోతుంది, పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. మన పొట్టలు ఎందుకు ఇలా ఉన్నాయో మీకు అర్థమైంది కదండి. సో ఇక మరి ఇన్ని దరిద్రాలు ఉన్నాయి కదా, ఇక బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు రమ్మంటే రావా, ఉన్న ఫిట్నెస్ పొమ్మంటే పోదా. సో నా సలహా ఏంటంటే, నా సలహా కూడానండి ఇది, వీటికి సాధ్యమైనంత వరకు తగ్గిస్తూ వెళ్ళండి, ఇబ్బంది ఏమీ లేదు. మిగిలినవి చాలా ఉన్నాయి కదండి, మంచి మంచి ఆహారాలు ఉన్నాయి, రోజు మనం చెప్పుకుంటున్నాం, కాయగూరలు, మన దుంపలు, మన నట్స్, అవి తినొచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు.